సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపారు. పదవి ఇచ్చినట్టు ఉండాలి, కాని అధికారంలో ఉండకూడదు అనే తరహాలో రేవంత్ వేసిన స్కెచ్కు కోదండరాంకు పంచ్ పడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలని, మంత్రి పదవి అప్పగించాలని వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ రేవంత్ రెడ్డి ఒకే ఎత్తుతో చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం నిరుడు ఆగస్టు 1న డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఖరారు చేసింది. ఆమోదం కోసం రాజ్భవన్కు పంపగా గవర్నర్ దాదాపు 55 రోజులు నిర్ణయం తీసుకోలేదు. వారిద్దరి పేర్లను సెప్టెంబర్ 25న తిరస్కరించారు. వారిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్నవారనే కారణంతో తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో తీర్పు వచ్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు సాధ్యం కాదని ప్రతి ఒక్కరికీ అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడే తన రాజకీయ చతురతను ప్రదర్శించి కోదండరాంను అడ్డంగా ఇరికించేశారు. రాజకీయంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు చెప్పుకుంటూనే పదవిలోకి రాకుండా సాంకేతికంగా అడ్డుకున్నారు. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకోబోమని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయస్థానంతో గౌరవ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 24న జరిగిన వాదనల్లోనూ కోర్టులో వివాదం తేలేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని గవర్నర్ నిర్ణయించారు అని గవర్నర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీనిని బట్టే కోర్టు తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ పదవులు చేపట్టడం అసాధ్యమని అర్థమైపోయింది. ఒకవేళ ఎవరినైనా నియమించినా న్యాయ వివాదం తప్పదని తేలిపోయింది. కాని కోదండరాంను ప్రభుత్వంలోకి తీసుకోవాలని వస్తున్న ఒత్తిడులను తప్పించుకోవడానికి రేవంత్ చక్రం తిప్పారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే గవర్నర్ మాట మార్చి ఇద్దరి పేర్లను ఖరారు చేయడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వివాదం హైకోర్టులో సమసిపోకుండా సుప్రీంకోర్టు వరకు వెళితే ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. కాబట్టి అప్పటి వరకు కోదండరాం పదవులకు దూరంగా ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఎమ్మెల్సీ పదవుల అంశంతో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.